ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే వేడుకైనటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక గిరిజన సాంప్రదాయాలకు అద్దం పట్టే సంబరం 2 నెలలకు ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఇక నడిచినటువంటి కాదు, ఇప్పుడే మారబోతుందని ప్రభుత్వం చెప్తోంది. కనీవిని ఎరగనంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. ఇక భక్తులకు సరికొత్త అనుభూతి కలిగేలా మహాజాతర ప్రాంగణాన్ని చిహ్నాలతో బొమ్మలతో అలాగే తీర్చిదిద్దామన్నారు. ఇక మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది, ఎందుకింత ప్రాధాన్యత, సరికొత్తగా రూపొందించినటువంటి చిహ్నాలపై వస్తున్నటువంటి వివాదాలేంటి, ఇక జాతర సమయంలో వరకు ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తయ్యాయా? ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చుట్టూ పరుచుకున్న పచ్చదనం, ప్రకృతి ఒడిలో ఆనంద పరవశంతో ఆనందానుభూతులతో వనదేవతలను ఆరాధించి అద్భుత ఘట్టమే మేడారం జాతర. ములుగు జిల్లాలో జరిగే ఈ మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. ఈ జాతరలో వనదేవతలు సమ్మక్క సారలమ్మలు పూజలందుకుంటారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆదివాసి గిరిజన సాంప్రదాయాలు ఆచారాలు ఉట్టిపడేలా ఈ మహా జాతర నిర్వహిస్తారు. ఈసారి జనవరి 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది. ఒక్కప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర, కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే, కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషమేమిటంటే ఇక్కడ అమ్మవార్లకు బెల్లాన్ని బంగారంగా భావించి సమర్పిస్తుంటారు. 2014 సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళగా పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలు జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజున పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అయితే సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఇక ఆమె చేత్తో ఆకు పసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదంట. ఆమెను అతని మేనలుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు మేడరాజు. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యానికి పగిడిద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు. కరువు కాటకాలతో తలడిల్లుతున్న గిరిజనులపై కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఎక్కువగా పన్నులు విధించడంతో పన్నులు కట్టలేమని చెప్పి యుద్ధం ప్రకటించారు. దీంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేయడానికి పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తి వస్తాడు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. అలాగే కాకతీయుల పోరాటంలో జంపన్న సంపెంగవాగులో పడి మరణిస్తాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక కాకతీయుల సైన్యాన్ని సమ్మక్క ముప్పు తిప్పలు పెట్టి వీరోచితంగా పోరాటం చేస్తుంది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించింది. అక్కడి నుంచి చిలుకగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృష్టమహిందని చరిత్ర చెబుతోంది. కానీ ఓ పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరణి లభించిందని వాటిని సమ్మక్కగా భావించారు గిరిజనులు. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇటువంటి విగ్రహం లేకుండానే కుంకుమ భరణినే సమ్మక్కగా భావించి జాతర చేసుకుంటారు. మేడారం జాతర కేవలం 4 రోజుల ఉత్సవం కాదు, అది 2 సంవత్సరాల పాటు కోట్లాది హృదయాల్లో వేచి ఉండే మహా సంరంభం. అమ్మవార్ల త్యాగం, గిరిజనుల విశ్వాసం మరియు లక్షలాది మంది భక్తుల ఆర్తి మేళవించిన ఈ దివ్యమైన జాతర
ప్రతి ఒక్కరిలో భక్తిభావాన్ని, పోరాట స్ఫూర్తిని నిలుపుతుంది. ఈ జాతరలో ఇంకో విశేషమేమిటంటే బంగారం. మేడారం జాతర అనగానే అందరికి గుర్తుకొచ్చేది నిలువెత్తు బంగారం. భక్తులు ఆ బెల్లాన్ని బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. మేడారం వెళ్లిన భక్తులు గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లాన్ని ప్రసాదంగా తెచ్చుకోవాలని పోటీ పడుతుంటారు. గిరిజనులు ఎక్కువగా బెల్లాన్ని వినియోగించేవారు, అందుకే బెల్లాన్ని ప్రసాదంగా భావిస్తారు. భక్తి, పౌరాణిక చరిత్ర, కోట్లాది మంది ప్రజల విశ్వాసం మేళవించిన అద్భుత ఘట్టం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఇక దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా, ఆసియాలోని రెండవ అతిపెద్ద ఉత్సవంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి అలాగే పోరాట స్ఫూర్తికి నిలువుటద్దం. దట్టమైనటువంటి అడవుల మధ్య మట్టిలోంచి పుట్టిన అమ్మవార్లకు మొక్కులు చెల్లించడానికి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుక ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఇలాంటి జాతరను ఈ ఏడాది కనీ విని ఎరగనంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రూపురేఖలతో మేడారాన్ని రూపుదిద్దుతున్నారు. ఇంతకీ మేడారం జాతరను ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? జాతర సమయం వరకు పనులు పూర్తవుతాయా? సరికొత్తగా రూపొందించినటువంటి చిహ్నాలపై వస్తున్నటువంటి వివాదాలేంటి? ఇంతటి విశిష్టత కలిగిన ఈ జాతరను చరిత్రలో నిలిచిపోయేలా జరిపించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం 251 కోట్ల రూపాయలను కేటాయించింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈసారి ఎప్పుడు కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కార్ దృష్టి సారించింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. 200 ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేయాలని భావించింది. ఇందులో భాగంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి నిర్మాణంలో సంస్కృతి ప్రతిబింబించేలా సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం ఆమోదంతోనే ముందుకేళ్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. గిరిజనుల చరిత్ర తెలిసేలా కోయ వంశీయుల చిహ్నాలు, గొట్టె గోత్రాలను చెక్కించారు. అంతేకాకుండా వారి జీవనశైలి కనిపించేలా పూజించే వృక్షాలు, పక్షులు, జంతువులు కనిపించేలా నిర్మాణం చేస్తోంది. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలను తెలిసేలా 4000 టన్నుల గ్రానైట్పై 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణ పనులు సాగుతున్నాయి. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలుంటాయి. ప్రతి గద్దెకు 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెలను ఆధునీకరిస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. కొండ గృహంలో మేము సేకరించిన తాళపత్రాల ఆధారంగా కుడి నుంచే ఎడమకవి కోయ భాషలో క్లియర్గా రాసి ఉన్నాయి. వాళ్ళ గొట్టు గోత్రాలు ఏంది, వాళ్ళ రాజరిక చరిత్ర ఏంది, వాళ్ళ కోటలు ఎక్కడుండే, వాళ్ళు ఏ దిక్కున ఏ రాజులు పరిపాలించింది, ఎంతమంది పరిపాలించారు, అలా సమ్మక్క ఏ విధానాలు ప్రవేశపెట్టింది అనే మొత్తం మూలాల ఆధారంగా తీసుకొని 7000 బొమ్మలతో 9 ఆర్చిలు, 32 పిల్లర్లు, 41 ప్యానల్స్, 7000 బొమ్మలతోని వాళ్ళ ఆదిమ చరిత్ర. తూర్పు ఈశాన్యంలో ప్రధాన ఆర్చి పైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సంబంధించిన బొమ్మలు 118 వస్తాయి. తర్వాత 8 ఆర్చిల మీద సమ్మక్క గేటు పైన సమ్మక్క బొమ్మలు, సిద్ధమైన వారి గేటు మీద సిద్ధమైన వారి బొమ్మలు, గోవిందరాజు, పగిడిద్దరాజు సార్ల మీద వాళ్ళ వంశ వృక్షాలు వేసినాం. గజ్జల మీద కూడా ఎవరు వంశ వృక్ష వారికి వేసినా వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రత్యేకతలు. ఇక పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెల్లో ఉండే వరుసలోకి మారుస్తున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులను రీసెర్చ్ మెంబర్ అరుణ్ కుమార్ దగ్గరుండి పనులను చేయిస్తున్నారు. తాము చరిత్ర తెలుసుకునే పనులను చేయిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ప్రతి పని కుడి నుండి ఎడమవైపు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుండి ఎడమవైపే తిరుగుతున్నాయని మేడారం సమ్మక్క సారక్క రీసెర్చ్ టీం తెలిపింది.
స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరించామని అన్నారు. కోయ వంశీయులకు అనేక గొట్టు గోత్రాలున్నాయని, వేరే సాంప్రదాయాలను తామెందుకు ఇక్కడ పెట్టుకుంటామని అన్నారు. దేశంలోనే మొదటి గిరిజన సాంప్రదాయ గద్దెలు, చిహ్నాలు, బొమ్మలు పెడుతున్నామని, కానీ కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని వారన్నారు. కానీ స్వస్తిక్ అనేది మేము స్వస్తిక్ అనం, దాని రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, అది ప్రకృతి సిద్ధాంతం. ఇవాళ 9 గ్రహాలు తన చుట్టూ తాను తిరిగే క్రమంలో కుడి నుంచే ఎడమకు తిరుగుతాయి. నీళ్ళల్లో కూడా సూడి కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది, గాలి కూడా కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది. ప్రకృతిలో తీగలు కూడా చెట్టు పైకి వచ్చేటప్పుడు కుడి నుంచే ఎడమకు వస్తాయి. ప్రకృతి సిద్ధాంతం, ప్రకృతి అనేది కుడి నుంచే ఎడమకు తిరుగుతుంది కాబట్టి ప్రకృతే మా దైవం. కాబట్టి దాన్ని స్వస్తిక్ రూపంలో మేము పూర్వం నుంచి వాడతాను. మా పూజారులు ఇప్పటికి కూడా ఇక్కడ వేస్తారు. దాన్ని కొంత వివాదం చేసే ప్రయత్నం చేసినారు, కానీ మేము దాన్ని మా పద్ధతిని మేము చెప్పినాం. ఇక జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈసారి జాతరను ఆదివాసుల సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. తాళపత్ర గ్రంథాల్లోని కోయ వంశీయుల చరిత్రను తెలిసేలా ప్రాంగణం గోడలపై చిహ్నాలు, బొమ్మలను రూపొందించారు. ఇక ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపేలా 59 బొమ్మలు చెక్కించామని సీతక్క తెలిపారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 బొమ్మలుంటాయన్నారు. ఈ నిర్మాణంలో 250 మంది శిల్పులు పనిచేశారని, డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టామన్నారు. సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలు సాయం చేశారని తెలిపారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకున్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండారి, మర్రి, వెదురు, ఊరుగా, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటామని తెలిపారు. ఖచ్చితంగా ఈసారి 1.5 నుంచి ఆ పైకే, అంటే స్టార్ట్ ఇప్పుడు 1 మంత్ ముందు నుంచి అప్పటి వరకు 2 కోట్ల వరకు కూడా రావచ్చు. అన్ని రెడీగా ఉన్నాయి, వాటిని ఫిట్ చేసుకోవడమే ఉంది. మా ఫ్లోరింగ్ ఒకటే ఇబ్బంది ఉంది, ఆ ఫ్లోరింగ్ కూడా డే అండ్ నైట్ చేసేస్తారు. ఫ్లోరింగ్ తర్వాత ప్యానల్స్, సైడ్ గోడలు అవి కూడా ఆల్రెడీ అన్నీ వచ్చి ఉన్నాయి, ఫిట్ చేసుకోవడం. ఆ పైన కొంచెము కొద్దిగా కష్టతరమైన కూడా తప్పకుండా పెడతారని. ఇక చిహ్నాల వివాదంపై మంత్రి సీతక్క సైతం క్లారిటీ ఇచ్చారు. చరిత్రలో ఉన్న చిహ్నాలని ఇక్కడ పెట్టామన్నారు. మన దేవతల విషయంలో తప్పుడు వార్తలను రాయొద్దన్నారు. కొందరు కావాలని ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రతిరోజు మంత్రుల బృందం సమీక్షిస్తుందని, ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో అన్ని పనులు పూర్తవుతాయని, జాతరను ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతామన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు పనుల పురోగతిపై అడిగి తెలుసుకుంటున్నారన్నారు. ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. మాది మాత్రం ప్రకృతి సిద్ధాంతం మేజర్గా. ఇప్పుడు అన్న చెప్పిండు, ఇప్ప పువ్వు మేము చూస్తాము. ఇప్ప పువ్వును ఎండిన దాన్ని బట్టి మా వాళ్ళు ఆనాడు కాలం వర్షం ఎప్పుడు వస్తుందని దొరకబట్టేదట. ఇప్పుడేమో ఈ టెక్నాలజీ తోటి మనోళ్ళు ఇట్లా, అంటే మాదంతా ఆది మానవ జీవన విధానం కాబట్టి అప్పుడునే మేము ఇప్పుడు మళ్ళీ బయటకు తీసినాం. అంతే తప్ప ఎక్కడ కూడా కొత్తది మేము ఎవరిది రుద్దుకోలే, మాది మేము తీసేయదలుచుకోవాలి. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ దివాకర్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఎన్నడూ లేని విధంగా 250 కోట్లతో మేడారం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుందన్నారు. కేవలం గద్దెల విస్తరణ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి పూజారుల సంఘం అభిప్రాయం తీసుకున్నామన్నారు. ఈసారి ఒకే లైన్లో వనదేవతలు ఉండడం వలన భక్తులు సులువుగా అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు. ఇక అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏది జరిగినా పూజారుల సమ్మతి లేకుండా ఎటువంటి పని కూడా మనము ముందుకు వెళ్ళలేదు. వాళ్ళ గిరిజన సంస్కృతి, వాళ్ళ గిరిజన లీడర్స్, వాళ్ళ దేవుళ్ళు అందరి అనుమతి తీసుకున్నాకనే, వాళ్ళని సంప్రదించినాకనే మనం ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. 1 crore వరకు భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది అనేమో అనుకుంటున్నాము. ఫుల్ మ్యాక్సిమం కెపాసిటీలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం.
సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్ళు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. మేడారంను ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకొచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. ఇక ఆలయ పునర్నిర్మాణంపై భక్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆలయం చుట్టూ బొమ్మలపై చరిత్ర తెలిసేలా శిల్పాలుండడంతో జాతర చరిత్ర అందరికీ తెలుస్తుందని భక్తులు భావిస్తున్నారు. ఇంతవరకు కొందరికి తెలిసిన గిరిజన చరిత్ర సర్కార్ నిర్ణయం వల్ల ప్రపంచమంతా తెలుస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం చూడడానికైనా ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారంటున్నారు. మరోవైపు జాతరకొచ్చే భక్తుల కోసం టీజీఎస్, ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నడపడమే కాకుండా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. పారిశుద్ధ్యం లోపం తలెత్తకుండా వేలాది మంది సిబ్బంది నియమించింది. తాగునీరు, అత్యవసర వైద్య సేవలు, భారీ పోలీస్ బందోబస్తుతో జాతర ప్రాంగణాన్ని ఒక భద్రతా వలయంగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే ప్రదేశంలో కూడా ఎక్కడా అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తుంది. మొత్తానికి ఈ జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మేడారం జాతర ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. ఇందుకోసం సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. జాతరకు వారం ముందే పనులను పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకుంది. ఆధ్యాత్మికత, సాంప్రదాయం, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా మేడారం మరోసారి భక్తులను ఆహ్వానిస్తోంది. మరి ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఈ జాతర జరగనుందా? ఆలయ పునర్నిర్మాణంలో ప్రజలు సంతృప్తి చెందుతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.